ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ. ఆనతి కాలం నుండి ఉత్తర తెలంగాణ ప్రజలు మొదటగా కొలిచే మరియు దర్శించుకునే దేవుడు శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం మరియు ఐనవోలు గ్రామంలో ఉంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఈ ఆలయం నిర్వహించబడుతోంది. ఈ ఆలయంలో మొదటగా కనిపించేది ఐనవోలు మల్లన్న పట్నాలు, ఐనవోలు మల్లన్న బోనాలు, ఒగ్గు కళాకారుల నృత్యాలు, ఒగ్గు పూజారుల ప్రత్యేక బోనాలు, పెద్ద పట్నాల పూజలు, ఇలా ఆనాటి సంస్కృతి సంప్రదాయాలు ఇప్పటికీ ఆలయంలో కనబడుతున్నాయి. కాకపోతే ఇప్పటి జీవన విధానంలో ఈ ఉత్సవాలు కొంతవరకు మరుగున పడుతున్న ఈ ఆలయంలో సాంప్రదాయాలు ఇప్పటికీ ఉత్తర తెలంగాణ ప్రజలు, భక్తులు, తెలంగాణ రాష్ట్రం నుండి పలు ప్రాంతాల నుండి కూడా కొంతమంది భక్తులు ఆలయ సందర్శనానికి వచ్చి కొనసాగిస్తున్నారు. జనవరి నెల సంక్రాంతి నుండి మార్చి నెల ఉగాది వరకు 3 నెలల కాలంలో ఐనవోలు మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం మరియు మల్లన్న పట్నాలు పెద్ద ఎత్తున ప్రతి బుధవారం మరియు ఆదివారం కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇంతటి సాంస్కృతిక వైభవాన్ని తెలంగాణలో చాటి చెప్తున్న ఈ మల్లికార్జున స్వామి ఆలయం అభివృద్ధిలో కొంత వెనుకబడి ఉంది. ఈ ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా కొంత మెరుగైన సౌకర్యాలు అనగా రోడ్లు, వాహనాల పార్కింగు, మరుగుదొడ్లు, త్రాగునీరు, వసతి గృహాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. తెలంగాణ వచ్చి 14 సంవత్సరాలు అవుతున్నా కూడా ఐనవోలులో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లే ఉంది. ఎవరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉత్తర తెలంగాణ ఆలయాల అభివృద్ధి విషయంలో వెమ్లవాడ పునర్నిర్మాణం పనులు చేపట్టినట్లుగానే ఈ ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గౌడ్ కోరారు. ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గౌడ్ భక్తుల తాకిడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కందుల సుధాకర్ ఆలయ కార్యాలయంలో TR9 టీవీ భక్తి టీవీతో ఆ యొక్క దేవాలయ విశేషాలను తెలియజేశారు. బాలశ్రీదేవి మళ్ళా సలంగవద్ది లేరా, సైరంగోడైనా మళ్ళా సలంగవద్ది లేరా, పూజ బాల పూజ అయినా మళ్ళా సలంగవద్ది లేరా, తోల మల్లయ్య మీకు తోడ లేరా, బాల రవీందరు మళ్ళా సలంగవద్ది లేరా, బాలవానైనా మళ్ళా సలంగవద్ది లేరా, వాళ్ళ అంజాన మళ్ళా సలంగవద్ది లేరా, అశీల్ గౌడైనా మళ్ళా సలంగవద్ది లేరా, కుటుంబ సభ్యులు మళ్ళా సలంగవద్ది లేరా, ఇళ్ళ మల్లయ్య మళ్ళా మీ కలుగుండి లేరామా, తోల మల్లయ్య మీకు తొండిడగలేరామా, పది పరదా మా తాత పేరు వెంకటయ్య. లచ్చనవరు మళ్ళా మరొన్న పొలము మరొన్న పొలము మళ్ళా చదనాచి శ్రీరామ, ఏడిగా వెంకటయ్య మళ్ళా ఏడిగా ఐలమ్మ శిశువన్నారా మళ్ళా శిలోకం వెళ్ళేరామ, అన్నారన్నా మళ్ళా ఇయ్యల కలుతున్నారా, ఏడిగా ఎర్రయ్య మళ్ళా ఎడగా అన్నాడు ఉన్నారా, చనమలో మళ్ళా బాళ్ళ ఎర్రయ్యారా, బాళ్ళ వరలక్ష్మి మళ్ళా సలంగవద్ది లేరామా, తోల మల్లయ్య మీకు తోడ ఉండాలి రామా, బాల మల్లయ్య మీకు దాపర ఉండాలి రామా, లక్ష్మణం పది పరదా కూడా తిప్పాడ పెట్టమ్మా ఎత్తురా పట్నం. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం ఒగ్గు పూజారులు మేము. ఈ ఆచారం మేము పట్నాలేసుడు మా తాతల కానించి తరతరాల నుంచి రావడం జరిగింది. ఇది మాకు ఈ టెండర్ ఇది అని ఉండదు, జస్ట్ మా కుల ఆచారం ఇది. మేము పట్నం వేసి మైలపూలు చెల్లించినాక పట్నం కొడతాం, పట్నం కొట్టినాక ఎత్తుతాం. ఎవరైనా ఆచారవంతులు ఉంటే వాళ్ళకు పట్నం ఎత్తి పట్నం నొక్కిస్తాం.
ఇంకా మేము ఒగ్గు డోలుతో వాయిద్యాలతో ఎన్నో నాటకాలు, ఎన్నో ఒగ్గు సప్పులతో ఎన్నో చేస్తాము. మేము ఇంకా పెద్ద పెద్ద పట్నాలు, మరి చిన్న పట్నాలు, ఎల్లమ్మ పట్నాలు, మల్లన్న పట్నాలు అన్నీ చేస్తాం. ఇది మా తరతరం నుంచి వచ్చే ఆచారం. ఇది మేము ఎవరికైనా ఇస్తాం. మాకు మంచిగా అన్ని సౌలభ్యం మంచిగానే అవుతున్నాయి. దర్శనం మంచిగానే ఉంది. సేవకు వచ్చిన వాళ్ళకి కూడా మంచిగా అన్ని తీరులో మంచిగా పెట్టారు. మీరు ఎన్ని రోజుల నుండి సేవ చేస్తున్నారు? మేము నిన్న వచ్చినాం, ఇవాళ చేస్తున్నాం. మంచిర్యాల. నిన్న నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాం కదా, ఈ గుళ్ళో నీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. అందరికీ శనార్థులు. శ్రీ ఐలవోని మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఈరోజు రావడం జరిగింది. మేము నైట్ వచ్చినాం. నైట్ ఫుల్ పబ్లిక్. ఇవాళ పొద్దున దర్శనానికి వెళ్ళినాం. దర్శనం కూడా చాలా ఇబ్బంది అయింది. అంటే రష్ బాగున్నది కాబట్టి, జనాలు బాగున్నారు కాబట్టి, లాస్ట్ వారం కాబట్టి, ఈ పెద్ద పట్టణాల వారం కాబట్టి జనాలు బాగున్నారు. చాలా ఇబ్బంది అయింది కానీ మాకు చాలా సంతోషం అయింది. బండారు ఎగజిమ్మినాం, పెద్ద పట్టణం దొక్కినాం. చాలా 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 అంటే చాలా సంతోషంగా, చాలా ఆనందంగా జరుపుకున్నాం. మల్లికార్జున స్వామి కళ్యాణం లోపల రావడం మాకు చాలా ఆనందం. ఇక్కడ ఏంటిదంటే ఒకటి మాకు చింత ఏమంటే, ఆడవాళ్ళు, మా అక్కలు కానీ, మా చెల్లెళ్ళు కానీ, తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా కానీ బయటకు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరు మగవాళ్ళు మధ్యలో పోవాలంటే ఏ తల్లికైనా ఏ చెల్లికైనా కానీ చాలా ఇబ్బంది. కాబట్టి దేవస్థానం పెద్దవాళ్ళు ఎవరున్నా కానీ ఒక మరుగుదొడ్లు ఆడవాళ్ళకి గట్టియాలని మా మనవి. ఎందుకంటే ఆడవాళ్ళు ఏ తల్లి అయినా కానీ ఆ తల్లి మనకు జన్మనిస్తేనే మనం బయటపడ్డాం. కాబట్టి వాళ్ళని ఆడవాళ్ళని గౌరవించాలి. బాత్రూమ్లు కానీ, లాట్రిన్లు కానీ చాలా చక్కగా చూడాలని ఈ దేవస్థానం పెద్దను మేము కోరుకుంటున్నాం. భక్తులకు నమస్కారం. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఐనవోలు తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మల్లన్న ఆలయం. సంక్రాంతి సందర్భంగా 3 రోజుల జాతర అత్యంత వైభవంగా నిర్వహించబడింది. అలాగే సంక్రాంతి నుంచి ఉగాది వరకు ప్రతి బుధవారం, ఆదివారం అనేక వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని పట్నం వేసి బోనం చెల్లించి తమ మొక్కుబడులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఈ 3 నెలల జాతరలో భాగంగా ఈరోజు ఉగాది కంటే ముందు వచ్చే చివరి ఆదివారం నాడు ఒగ్గు పూజారులచే పెద్దపట్నం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా దేవాలయ అర్చకుల ఆధ్వర్యంలో మల్లన్న స్వామి కళ్యాణం నిర్వహించారు. అలాగే ఒగ్గు పూజారుల చేత మల్లన్న స్వామి కళ్యాణం పట్నం వద్ద నిర్వహించి తర్వాత భక్తులకు మల్లన్న స్వామి పట్నాన్ని తొక్కేటటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. గౌరవ పోలీస్ శాఖ వారి సహకారంతో బందోబస్తు ఏర్పాటు చేశాం. భక్తులకు ఏ విధమైన ఏర్పాటు లేకుండా ఈ 3 నెలల ఉత్సవాలలో ప్రతివారం భక్తులకు క్యూ లైన్లు, త్రాగునీటి సదుపాయం, చలువు పందిర్లు, అదేవిధంగా నాణ్యమైన ప్రసాదం అందించడం, అదేవిధంగా భక్తులు స్నానాలు చేయడానికి షవర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహిళలకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకు పార్కింగ్కు ఏ విధమైన ఇబ్బంది లేకుండా 40 ఎకరాల పార్కింగ్ ప్లేస్లను కూడా సిద్ధం చేసి ఉంచాం. ఈ యొక్క దేవస్థానం యొక్క కమిటీ చైర్మన్ ప్రభాకర్ గౌడ్ గారు, దేవాలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు, అదేవిధంగా నాయీ బ్రాహ్మణులు, పోలీస్ శాఖ, అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో, అలాగే గౌరవ ఎమ్మెల్యే శ్రీ నాగరాజు గారు, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారి యొక్క సూచనల మేరకు ఈ 3 నెలల జాతర విజయవంతం చేయగలిగాం. అనేక లక్షల మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. అందరికీ పై ఆ మల్లన్న స్వామి కృప కటాక్షాలు ఉండాలని కోరుతున్నాను. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు.
దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.